శ్రవంతి వెళ్ళి టీ పట్టరాపో. కొంచెంసేపు ఆగండి. స్కూల్లో పిల్లలతో అరిసి అరిసి తలకాయ బాగా నొప్పిలేస్తుంది. ఎవడు చేయమన్నాడు ఆ పీఈటీ జాబు? ఎంత ఇస్తున్నారేంటి? మీకు టీయేగా కావాల్సింది, తీసుకొచ్చిస్తా ఉండండి. ఇదిగోండి అండి, ఆ టీ తాగేసి కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా, నాకు కొంచెం వర్క్ ఉంది. కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో, నాకు పని ఉంది, నేను వెళ్ళను. అయినా ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరిస్తావు? నువ్వు జాబ్ చేసే రూపాయి కూడా నాకు అవసరం లేదు, అర్థమవుతుందా? ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? శాలరీ ఇచ్చారండి. అదేంటి అప్పుడే ఇచ్చారా? ప్రతి నెల కరెక్ట్గా ఇస్తారంట. అందరికి ఇచ్చేసారు, అందరితో పాటు నాకు ఇచ్చేసారు. ఉహుం. డాడీ, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి డాడీ. రేపే లాస్ట్ డేట్ అంట. అవునా, సరే తల్లి, నేను వచ్చి కడతానులే. రేపే లాస్ట్ డేటా? నా జీతం కూడా పడలేదు, ఎలా కట్టాలి? పోనీ తను అడిగితే, నిన్ననే నీ జీతం డబ్బులు నాకు రూపాయి కూడా అవసరం లేదన్నాను, ఇప్పుడు అడిగితే ఏమనుకుంటుందో ఏమో. సరే అడిగి చూద్దాం. శ్రవంతి, ఏంటండి? అది నీకు శాలరీ వచ్చింది కదా, ఆ డబ్బులు నీకేమన్నా అవసరం ఉన్నాయా? అబ్బే, నాకేం అవసరం అండి శాలరీ డబ్బులతో. పాప ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అంట, కొంచెం ఆ డబ్బులు ఇస్తే కట్టేద్దామని. సరే అండి, ఇస్తాను. ఏమండి, ఇదిగోండి. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చానని, ఈ మాట అంటున్నానని ఏమనుకోకండి. నిన్న ఇదే టయానికి నా రూపాయి బిల్ల కూడా అవసరం లేదన్నారు, మళ్ళీ అదే టయానికి నా డబ్బులు అవసరమైనాయి. జాబు చిన్నదా పెద్దదా కాదండి, మన అవసరానికి ఆ డబ్బు ఉపయోగపడ్డదా లేదా అనేది ముఖ్యం.